అండి. హాయ్, మీ పేరు? కృష్ణారెడ్డి. ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మంచిగా చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత ఆయన ఒకసారి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నా కొడుకు లేవు బట్టలని మా నాన్నగారికి తీసుకోకపోయినా మాకే తీసుకుంటారు. యాక్సిడెంట్ ఏంటంటే మా మదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత మా ఫాదర్ చాలా బాధపడ్డారు. ఇక ఇది ఎందుకులే నాకని మందు కూడా పని చేసి ఇక నిదానంగా పనికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో ఉండి అంతా బాగానే చూసుకున్నారు. బాధపడ్డాం, పగిలిపోయి కాళ్ళు చాలా ఇబ్బంది పడి కళ్ళంతో నీళ్ళు వచ్చినాయి మాకు. ఇంత త్యాగం చేస్తున్నారు మా కోసం, మరి మా నాన్నగారి కోసం కూడా మేము ఏదో ఒకటి చేయాలని ఇక నేను అట్లా హైదరాబాద్ వచ్చి ఇలా సెటిల్ చేసుకుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అండి. మీ పేరు? My name is Shashika. ఏ క్లాస్? I'm studying in third class. థర్డ్ క్లాసా? ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ కి విష్ చేస్తావా? Yes. చెప్పు. Happy Father's Day. I love my dad. నేను సైకిల్ మీద పానీపూరి షాప్కి వెళ్తాను. ఒక్కొక్కసారి నాకు ఐస్ క్రీమ్ కొనిస్తారు. మా డాడీ నన్ను మా అపార్ట్మెంట్లో ట్రాంపోలిన్ ఎక్కించారు. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, నేను మర్చిపోయాను. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హాయ్. హాయ్, మీ పేరు? హవిష. ఏ క్లాస్? ఫోర్త్. ఫోర్త్ క్లాసా? ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ తో మీకు బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? నేను మా డాడీ వండలాకి వెళ్ళి అన్ని రైడ్స్ ఎక్కుతాను. అవునా? ఇంకా నైట్ ఎవ్రీ నైట్ ఐపీఎల్ ఉన్నప్పుడు నేను మా డాడీ ఎన్నెన్నో ఆశలతో పెంచా మా డాడీ ఎవ్రీ నైట్ స్టోరీ చెప్తాను నాకు క్రికెట్ గురించి. అవునా? గుడుమూత సాయంత్రం కళ్ళకు గంట నువ్వాడేస్తా. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు రంజిత్. ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ తో మీకు బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? మా ఫాదర్తో ప్రతి డే బెస్ట్ మూమెంట్ మేడం. ఎందుకంటే ఫాదర్ ఈజ్ ఆల్వేస్ ఫాదర్. మదర్ పెంచిద్ది కానీ ఫాదర్ ఎంతో కష్టపడి మన పెంచుతాడు. సో ఎవ్రీ డే నా ఎమోషన్ మీకు కళ్ళలో కనిపిస్తుంది. అవునవును. ఫాదర్, మీ ఫాదర్ తో మీ బాండింగ్? నా బాండింగ్ అనేది ఆల్వేస్ అటాచ్లో ఉన్నట్టే ఉంటుంది మేడం. ఏదో సంథింగ్ మేము దూరంగా ఉన్నామన్న ఫీలింగే ఉంటుంది. ఆల్వేస్ కలిసి ఉన్నామన్న ఫీలింగే ఉంటుంది. ఆల్వేస్ ఆ వైబ్స్ అనేవి ఉంటాయి మేడం. సో ఐ హోప్ నేను కంటిన్యూ చేస్తా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ కోసం చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఫాదర్ ఇస్ ప్రైజెస్ ఓకే. అన్కండిషనల్. పెంచిన మా నాన్నకి నా ప్రపంచంలో ఏదైనా క్యూలో ఉందంటే అది మా ఫాదర్ మాత్రమే. వాళ్ళు ఎవరు ఉండరు, అది ఎవరి వల్ల కూడా కాదు. ఎవ్రీ డాటర్ వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి వాళ్ళ డాడీ ఉంటారు, తర్వాతకి ఎవరైనా ఉంటారు. సో అందరి డాటర్స్కి అండ్ వాళ్ళ ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. అండి, హాయ్, మీ పేరు? డాక్టర్ టంకరి శివప్రసాద్ యాదవ్, సహాయ ఫౌండేషన్ ఫౌండర్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఓకే. ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ కోసం మీరు ఏం చెప్తారు అండ్ మీ ఫాదర్ తో మీకున్న బెస్ట్ మెమరీ? అందరికీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి ఎలాంటి వాడంటే మనం ఉన్నటువంటి ప్రపంచానికి సూర్యుడు ఎంత ముఖ్యమో ప్రతి మనిషి జీవితంలో తండ్రి కూడా అంతే ముఖ్యం. తిరిగి లేచి పరిగెట్టు, నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఇంతకన్నా పెద్దవాడు లేదన్నది నా ఒపీనియన్. మీ ఫాదర్ తో మీకు బెస్ట్ మెమరీ ఏమి? ఇక యాక్చువల్గా అందరి ఫాదర్ అన్నట్టు అందరికి ఉండే విధానం వేరేది. మా ఫాదర్తో నాకున్న బెస్ట్ మెమరీ ఓన్లీ మా నాన్న హెల్త్ ప్రాబ్లం అయిన తర్వాత ఆయన సిక్ అయ్యి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డయాలసిస్ చేయించుకున్న టైంలో ఆయనకు తోడుగా ఒక పేషెంట్ అటెండర్గా ఉన్నటువంటి క్రమంలో ఆ రోజు ఒక 45 రోజులు మాత్రమే మా నాన్నకు నాకున్నటువంటి రిలేషను. అంతకన్నా ముందు ఎప్పుడు కూడా నేను మా నాన్నతో గడిపింది లేదు. ఇంకా 45 రోజుల తర్వాతనే మా నాన్న చనిపోవడం జరిగింది. అంత ర్యాప్ లేకపోయింది. చిన్నప్పటి నుంచి కూడా నేను మా మామ వాళ్ళ దగ్గరనే ఉన్నా, మేనమామ దగ్గరనే. ఇక ఆయనే నాకు అమ్మ నాయన అన్నీ. లాస్ట్ స్టేజ్లో ఆయన సిక్ అయిన సిచ్యువేషన్లో 45 రోజులు మాత్రమే గడిపినటువంటి వ్యవస్థ నాది. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. తండ్రిని ఎవరు కూడా తక్కువ చేయకండి. ఇప్పుడున్న వ్యవస్థలో, ఇప్పుడున్న ప్రపంచంలో జనాలు
జనాలు ఇప్పుడున్న సమాజంలో జనాలందరూ కూడా తండ్రిని చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు చాలా విషయాల. తండ్రి అనేటైనా మనకు నిర్దేశకుడు. సో దయచేసి తల్లిదండ్రులు చెప్పిన మాట ఎప్పుడు కూడా ఎవరు తీసేయకండి.